హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో చాప్టర్ 3లో మనము టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి చెప్పుకున్నాము. ఇందులో బేసిక్స్ చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము టైమ్ అండ్ డిస్టెన్స్లోనే రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాము. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ వన్ మూవింగ్ బాడీ ఇన్ రిలేషన్ టు అనదర్ మూవింగ్ బాడీ ఈజ్ కాల్డ్ ద రిలేటివ్ స్పీడ్. అంటే ఇక్కడ మనము టూ మూవింగ్ బాడీస్ ఉన్నాయనుకోండి, మనకంటే టూ సపోజ్ ఎగ్జాంపుల్ మనం 2 కార్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెండు మూవ్ అవుతున్నాయి అనుకోండి. ద స్పీడ్ ఆఫ్ వన్ మూవింగ్ కార్ ఇన్ రిలేషన్ టు అనదర్ మూవింగ్ కార్ అంటే ఒక కార్ యొక్క స్పీడ్, ఒక మూవింగ్ అయ్యే కార్ యొక్క స్పీడ్ ఇంకొక మూవ్ అయ్యే కార్ యొక్క స్పీడ్కి ఏ విధంగా రిలేట్ అవుతుంది అనే దాన్ని మనము రిలేటివ్ స్పీడ్ అని అంటాము. It is the speed of one moving body is observed from the second moving body. ఇక్కడ స్పీడ్ ఆఫ్ వన్ మూవింగ్ బాడీని మనం ఇంకొక బాడీతో మనం కంపేర్ చేస్తామన్నమాట. ఇందులో రిలేటివ్ స్పీడ్ అంటే మనం ఇప్పుడు రెండు మూవబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనకి రెండు ఆబ్జెక్ట్స్ మూవబుల్ ఉన్నప్పుడు ఒకదాని స్పీడ్ని ఇంకొక దాని స్పీడ్తో మనము కంపేర్ చేస్తామంటే ఒకదాని కాన్స్టాంట్గా భావించి ఇంకొక దాని దృష్టిలో అది ఎంత వేగంగా వెళ్తుంది ఆ స్పీడ్ అనేదాన్ని మనం ఇందులో కౌంట్ చేస్తామన్నమాట. ఇఫ్ 2 బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకవేళ మనకి ఈ 2 మూవింగ్ బాడీస్ అనేవి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, దెన్ ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి డిఫరెన్స్ అవుతుంది, వాటి స్పీడ్స్ అనేది డిఫరెన్స్లో తీసుకుంటాము. అదే ఒకవేళ 2 మూవింగ్ బాడీస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఇదొక ఆబ్జెక్ట్, ఈ రెండు ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఈ ఆబ్జెక్ట్ ఈ రెండు, అప్పుడు మనకి స్పీడ్స్ ఏమవుతాయి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు డిఫరెన్స్ తీసుకుంటాము. సపోజ్ ఇది ఏ ఇది బి అనుకో, అప్పుడు స్పీడ్ ఏమవుతుంది మనకి ఏ మైనస్ బి అవుతుంది అనమాట. అదే రెండు ఒకటి ఈ డైరెక్షన్లో ఒకటి ఈ డైరెక్షన్ అంటే రెండు ఆపోజిట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు రెండిటి స్పీడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట, ఏ ప్లస్ బి అవుతుంది. అలా if 2 bodies are moving in the opposite direction, then the relative speed is equal to the sum of the speeds of the 2 bodies. ఇక్కడ మనం రిలేటివ్ స్పీడ్ అనేది ట్రైన్స్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ అంటే ట్రైన్స్ అంటే మనం ఇంతకుముందు దాంట్లో ఆబ్జెక్ట్స్ 2 బాడీస్ అనుకున్నాం కదా, ఇప్పుడు మనము ఆ 2 బాడీస్ ఏంటి అవి ట్రైన్స్గా తీసుకుందాము. ట్రైన్స్గా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ ఇన్ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ వీ కమ్ అక్రాస్ మెనీ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ట్రైన్స్లోనే వస్తుంటాయి. వైల్ పాసింగ్ ఏ స్టేషనరీ పాయింట్ ఆర్ ఏ టెలిగ్రాఫ్ ఆర్ టెలిఫోన్ పోల్. ఒకవేళ ఒక ట్రైన్ అనేది ఒక స్టేషనరీ పాయింట్ కానీ ఒక పాయింట్ కానీ లేదంటే ఒక టెలిగ్రాఫ్ ఆర్ టెలిఫోన్ పోల్ కంప్లీట్లీ దాన్ని పాస్ చేస్తుంది అనుకోండి, ఆ ట్రైన్ అనేది ఇప్పుడు ఇది ఇక్కడ ట్రైన్ ఇలా ఉంది, ఈ ట్రైన్ ఇక్కడ మనకు ఒక పోల్ ఉందనుకోండి, ఈ పోల్ని క్రాస్ చేయాలనుకుంది. అలాంటప్పుడు కంప్లీట్లీ ఏ ట్రైన్ హ్యాస్ టు కవర్ ఇట్స్ ఎంటైర్ లెంత్. ఎప్పుడు క్రాస్ చేస్తుంది అది అంటే ఈ ట్రైన్ మొత్తము దీన్ని క్రాస్ చేయాలి, అప్పుడే కదా అది పోల్ని క్రాస్ చేసినట్టు. అంటే ఈ ట్రైన్ మనకి ఎన్ని ఉంటాయి, మనకి సపోజ్ 22-25 బోగీస్ ఉంటాయి కదా, అంటే మొత్తం ఆ ట్రైన్ మొత్తం ఈ పోల్ని క్రాస్ అయితేనే అది ఈ పోల్ని క్రాస్ చేసినట్టు కదా అర్థం. సో ఎన్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ టు పాస్ ఏ స్టేషనరీ పాయింట్ ఆర్ ఏ టెలిఫోన్ పోల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఓన్ లెంత్. అప్పుడు దీని డిస్టెన్స్ ఏమవుతుంది, మనకి క్రాస్ చేయాలంటే ఈ పోల్ని క్రాస్ చేయాలంటే ఏంటి, ఇది మొత్తం ట్రైన్ క్రాస్ చేయాలి కాబట్టి ఈ ట్రైన్ లెంత్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం ఈ డిస్టెన్స్ అనేది. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఓన్ ట్రైన్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అనమాట. పాసింగ్ ఏ ప్లాట్ఫామ్, సపోజ్ మనము ఒక ప్లాట్ఫామ్ని తీసుకున్నాం అనుకోండి, ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ తీసుకుంటే అప్పుడు ఆ ట్రైన్ హ్యాస్ టు కవర్ ఇట్స్ ఓన్ లెంత్. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ పడుతుందంటే అప్పుడు అది సేమ్ ఓన్ లెంత్ ఈ మొత్తం. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది సపోజ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే మనకి ఎంత డిస్టెన్స్ పడుతుంది అంటే ఈ ట్రైన్ మొత్తం ఇటు సైడ్కి రావాలి అంటే మొత్తం లెంత్ ప్లస్ ఇది ఈ ప్లాట్ఫామ్ అనేది ఎంత ఉందో ఈ ప్లాట్ఫామ్ లెంత్ కూడా యాడ్ అవుతుంది కదా మనకి డిస్టెన్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ట్రావెల్డ్ బై ద ట్రైన్ టు పాస్ ఏ ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ కావచ్చు, లేదంటే ఒక ట్రైన్ వేరే ట్రైన్ అయినా క్రాస్ చేయాలనుకోండి, అప్పుడు ఆ డిస్టెన్స్ ఏమవుతుందంటే ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అండ్ ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆర్ బ్రిడ్జ్ ఆర్ అదర్ ట్రైన్.
అంటే ఈ లెంత్ ఆఫ్ ద ట్రైన్ దీని లెంత్ ప్లస్ ఈ ప్లాట్ఫామ్ది మనం సపోజ్ నేను ఇక్కడ పి అనుకున్నాను అనుకో, పి ఈ రెండు యాడ్ అవుతాయి డిస్టెన్స్ అని తీసుకుంటే. వైల్ ఓవర్టేకింగ్ అనదర్ ట్రైన్, ఒకవేళ ముందు ఒక ట్రైన్ వెళ్తుంది అనుకోండి, ఆ ట్రైన్ని ఓవర్టేక్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ ఇంకొక ట్రైన్ని ఓవర్టేక్ చేయాలనుకుంటుంది. వెన్ ద ట్రైన్స్ మూవింగ్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రైన్ చూడండి, ఇదొక ట్రైన్ ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది ఈ ట్రైన్ని ఓవర్టేక్ చేయాలనుకుంటుంది. ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉండొచ్చు, లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు. అప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ ట్రైన్ హ్యాస్ టు కవర్ ఇట్స్ ఓన్ లెంత్ యాజ్ వెల్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ ట్రైన్. సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు అది దీని లెంత్ని క్రాస్ చేయాలి, ఇంకా దీని లెంత్ కూడా, రెండు లెంత్స్ని తీసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు హ్యాస్ టు కవర్ ఇట్స్ ఓన్ లెంత్ యాజ్ వెల్ యాజ్ ద లెంత్ ఆఫ్ అదర్ ట్రైన్. హెన్స్ ఇన్ దిస్ కేస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ లెంత్ ఆఫ్ ద టూ ట్రైన్స్. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ రెండింటి లెన్స్ టూ ట్రైన్స్ యొక్క లెంత్కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. లెన్స్ యాడ్ చేయాలి రెండింటిని, టూ ట్రైన్స్. బట్ ద స్పీడ్ ఎట్ విచ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఈజ్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ట్రైన్. బట్ ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, రెండింటి లెంత్ని యాడ్ చేస్తాము డిస్టెన్స్ అన్నప్పుడు. బట్ ఇక్కడ ద స్పీడ్ ఎట్ విచ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ట్రైన్. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. స్పీడ్ ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉన్నాయనుకోండి, సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ ట్రైన్ యొక్క స్పీడ్ సపోజ్ ఇది నేను ఏ అనుకుంటున్నాను, ఇది బి. సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది మనకి, స్పీడ్ వచ్చేసి -b, ఏ -b, ఒకటి దీని స్పీడ్ మైనస్ దీని స్పీడ్ అవుతుంది. అదే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, రెండు ఇలా వెళ్తున్నాయి ట్రైన్లో, అప్పుడు ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ వచ్చేసి మనకి యాడ్ అవుతుంది. కానీ డిస్టెన్సెస్ ఏమవుతాయి ఈ కండిషన్లో, మనకి రెండు కండిషన్లో డిస్టెన్సెస్ మాత్రం యాడ్ అవుతాయి. ఈ ట్రైన్ లెంత్ L1 L2 అనుకున్నాను, ఇది L1 L2. బట్ ఈ రెండు కండిషన్లో మనకి డిస్టెన్సెస్ ఏమవుతాయంటే L1 + 2 L2గానే ఉంటుంది డిస్టెన్స్. బట్ ఇక్కడ స్పీడ్స్ మాత్రం మనకి రిలేటివ్ స్పీడ్గా తీసుకుంటాం అన్నమాట. వీటిపైన మనం ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఇఫ్ ఏ ట్రైన్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ అనే ఒక ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ ఎంత పొడవు ఉందంట, 200 మీటర్స్ లాంగ్ ఉందంట. క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఆఫ్ లెంత్ 300 మీటర్స్ ఇన్ 30 సెకండ్స్. ఇక్కడ ఈ ట్రైన్ అనేది మొత్తం చూడండి, ఇది ఒక ట్రైన్ అనుకుందాము. దీని లెంత్ ఎంత అంట, 200 మీటర్స్ అంట. ఈ ట్రైన్ ఒక బ్రిడ్జిని క్రాస్ చేసింది. ఇక్కడ ఉంది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎంత ఉందంటే 300 మీటర్స్ ఉంది ఈ బ్రిడ్జ్. దీని మొత్తం ఇది ఎంత టైంలో క్రాస్ చేసిందంటే 30 సెకండ్స్లో క్రాస్ చేసింది ఈ ట్రైన్ ఈ బ్రిడ్జ్ని. దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. మనం స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి స్పీడ్కి ఫార్ములా ఏంటి, మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలియాలి. డిస్టెన్స్ ఏమవుతుంది మనకి ట్రైన్ కండిషన్లో, మనకి ఇక్కడ బ్రిడ్జిని క్రాస్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 200 + 300, అప్పుడు 500 మీటర్స్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నాకు ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, మనకు టైం కూడా ఇచ్చాడు క్వశ్చన్లో. టైం ఎంత ఇచ్చాడు, 30 సెకండ్స్. సో అప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై 30. సో 500 డివైడెడ్ బై 30 చేస్తే నాకు ఎంత వచ్చింది, 50/3 వచ్చింది. బట్ ఇక్కడ మనకి మీటర్స్ పర్ సెకండ్, ఇక్కడ మీటర్స్ ఇక్కడ సెకండ్స్ కాబట్టి మీటర్ పర్ సెకండ్ వచ్చింది. మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో, కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు కాబట్టి మనం కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్కి ఏమవుతుంది, 18 మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్కి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, 18/5 తోటి మల్టిప్లై చేయాలి. 18/5 అప్పుడు ఏమవుతుంది, అది కిలోమీటర్ పర్ అవర్లోకి మారిపోతుంది. 5 1 జా 5 10 జా 3 1 జా 3 6 జా. సో ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్, 60 km/h వచ్చింది స్పీడ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 240 మీటర్స్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 72 km/h, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది. ఈ ట్రైన్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందంట. ఈ ట్రైన్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 240 మీటర్స్ ఇచ్చాడు.
మనకి ఈ ప్లాట్ఫామ్ లెంత్ అనేది నాకు తెలియదు, ఇది ఎక్స్ అనుకుంటున్నాను నేను. అయితే మనకి ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, ట్రైన్ స్పీడ్ ఎంత స్పీడ్లో వెళ్తుందంట 72 km/hలో వెళ్తుంది. అయితే మనకి స్పీడ్కి ఫార్ములా ఏంటి, మనకి సేమ్ డిస్టెన్స్ బై టైం కదా. నాకు ఇక్కడ టైం ఇచ్చాడు, టైం ఎంత టైంలో వెళ్తుంది అన్నాడు, మనకి 20 secondsలో వెళ్ళిందంట, క్రాస్ చేసిందంట. సో మనకి ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 72 ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి డిస్టెన్స్ చూడండి, మీరు ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇంకా సెకండ్స్లో ఇచ్చాడు, మీటర్/సెకండ్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ స్పీడ్ని మనం మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేసుకుందాము. 72 ఇంటూ ఏమవుతుంది 5/18 కదా మీటర్/సెకండ్లోకి మార్చితే. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత 240 ప్లస్ ప్లాట్ఫామ్ది లెంత్ ఎంత అనుకున్నాను, ఎక్స్ కదా నేను, సో ఎక్స్ అనుకుంటున్నాను. టైం వచ్చేసి 20. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాము, మనకి ఆన్సర్ వస్తుంది. 18 1 జా 18 4 జా 4 5 జా 20 వచ్చింది. 20 = 240 ప్లస్ ఎక్స్ బై 20. సో ఇక్కడ 240 ప్లస్ ఎక్స్ = 400. ఎక్స్ = 400 మైనస్ 240 కదా, సో 160 అవుతుంది. 160 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వచ్చేసి 160 మీటర్స్. రిలేటివ్ స్పీడ్లో మనము ట్రైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మనం నెక్స్ట్ క్లాస్లో బోర్డ్ సైన్స్ స్ట్రీమ్ కూడా ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.